హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. గత వారం నుండి అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు టౌన్ బ్యాంకు గురించి వివిధ రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఖాతాదారులను, డిపాజిట్దారులను అయోమయానికి గురి చేస్తూ మాట్లాడుతున్నారు. టౌన్ బ్యాంక్ నందు ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు లీగల్ ఒపీనియన్ మరియు వాల్యుయేషన్ రిపోర్ట్లను తీసుకొని అన్నీ సరిపోతేనే లోన్లు ఇస్తాము. ఏ ఒక్క పార్టీకి కానీ పాలకవర్గము పనిచేయదు. 104 సంవత్సరాలు చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్కి మన జిల్లాలో ఎన్నో నేషనల్ బ్యాంక్స్ ఉండగా వాటిని పోటీని తట్టుకొని టౌన్ బ్యాంక్ మన జిల్లాలో నిలబడింది. బ్యాంక్ ఆర్బీఐ మరియు సహకార శాఖ నిబంధనల ప్రకారమే పనిచేస్తుంది. బ్యాంకులకు సంబంధించిన అన్ని లావాదేవీలు మరియు ఎన్పిఏ శాతము ఆర్బీఐ మరియు సహకార శాఖ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిటర్ రిపోర్ట్ చేస్తుంది. బ్యాంకు ప్రతి నెల ఈఎంఐ ప్రకారము రికవరీ చేస్తాము. ఈఎంఐ రాని లోన్ అకౌంట్ అదనపు వడ్డీ కూడా బ్యాంకు వసూలు చేస్తుంది. ఎస్ఎస్ మాల్లో జాతీయ బ్యాంకులు మరియు ఇతర బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చారు. వాళ్ళతో పాటు మేము కూడా లోన్లు ఇచ్చాము నిబంధనల ప్రకారమే. 2026 మార్చి 31వ తేదీ నాటికి మన బ్యాంకు లోన్స్ మొత్తం 58 కోట్లు. వాటిలో రాని బాకీలు అంటే ముందు బాకీలు 0.03% మాత్రమే ఎన్పిఏ ఉంది. ఈ బ్యాంకు అభివృద్ధికి గతం నుండి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గత పాలకవర్గ సభ్యులు, అలాగే పట్టణ అన్ని రకాల వర్గ ప్రజలు కూడా మన టౌన్ బ్యాంకును ఆదరిస్తున్నారు. ఇప్పటి నుండి ఏ రాజకీయ పార్టీలు కూడా మా బ్యాంకు గురించి రాజకీయం చేయకుండా, డిపాజిట్దారులను అయోమయం గురి చేయకోకుండా అందరి రాజకీయ నాయకులు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మా బ్యాంక్కి ఎక్కడా కానీ ఎవరికి వచ్చిన వారికి కూడా నిబంధనల ప్రకారం లోన్ ఇచ్చాము. అయితే కొంతమంది రకరకాలుగా చేస్తాను. అపోహలు మాత్రం డిపాజిట్దారులు కానీ ఖాతాదారులు కానీ నమ్మకూడదని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. బ్యాంకు నిబంధనల ప్రకారము నెల ఈఎంఐ కట్టాలి. అట్లా కట్టలేని పక్షంలో 3 నెలలు దాటిన తర్వాత అది ఎన్పిఏ కిందకి అవుతుంది. ఎన్పిఏ కిందకి అయిన తర్వాత మళ్ళీ అదనంగా 2% పీనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. అది కట్టకపోయినా కూడా మార్చి 31 మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ అకౌంట్స్ క్లోజ్ కావాలి కాబట్టి మార్చి 31 ఎటువంటి పరిస్థితుల్లో మొత్తం కట్టాల్సిందే. అట్లా కట్టని పక్షంలో తర్వాత మార్చి 31 తర్వాత లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. కట్టినారు కాబట్టి ఈ సంవత్సరం ఏంటి 0.03% అప్ టు డేట్ ఉన్నాయి అకౌంట్లు. అదే మొత్తం అప్ టు డేట్ ఉన్నాయి. ఏవైతే ఆరోపణలు చేస్తారో అకౌంట్లన్నీ అప్ టు డేట్. ఎన్పిఏ కట్టేశారు. ఎన్పిఏలో అకౌంట్లు లేవు. మార్చి 31 విత్ పెనాల్టీతో క్లియర్ చేశారు. కింద ఎస్బీఐ బ్యాంక్ లో తెచ్చుకుని వాళ్ళు కన్స్ట్రక్షన్స్ తెచ్చుకున్నారు. మనం పైన ఇచ్చింది ఫర్మ్కి ఇవ్వలేదు. ఇండివిజువల్ గా రూమ్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ రూమ్లు ఇండివిజువల్ గా మనం రిజిస్టర్ చేసుకుని ఇస్తాము. అపార్ట్మెంట్ లాగా ఫర్మ్కి ఇవ్వలేదు. మనం ఫర్మ్కి ఇవ్వలేదు. లేదు, ఎవరికి ఇవ్వలేదు. మన దగ్గర ఉండే మిగతా బ్యాంకులలో నేషనల్ బ్యాంక్స్ వాళ్ళు కూడా లోన్ తెచ్చుకున్నారు.
కన్స్ట్రక్షన్ కి మనం ఇవ్వలేదు. రూములు ఎవరైతే కొనుక్కొని ఉంటారో వాళ్ళని మనం మార్టిగేజ్ చేసుకుని ఆ రూములు మాత్రమే మనం ఇచ్చాం. ఇండివిజువల్ లోన్స్ అవి, ఇండివిజువల్ లోన్స్. నేషనల్ బ్యాంకులు కూడా చాలా మందికి ఇచ్చినారు. వాళ్ళ ప్రకారం మనం ఇచ్చింది కూడా అట్లా. బ్యాంకులు కూడా కాకుండా నేషనల్ బ్యాంకులు కూడా లోన్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కి ఇచ్చారు ఎస్బీ వారు. మేము వచ్చేసి రూములు తీసుకున్న వాళ్ళకు రూములకి ఇచ్చాము కదా, పరానికి కాదు. బ్యాంకు నిబంధనలు అనేది సామాన్య ప్రజలకు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ నిబంధనల ప్రకారమే ఉంటాయి. ఆ నిబంధనలు గైడ్లైన్స్ ప్రకారమే మేము లోన్లు ఇస్తాము. అది కూడా లీగల్ ఒపీనియన్, వాల్యుయేషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళన్ని ఓకే అంటేనే ఎంప్లాయీస్ చేస్తారు. అంతేగాని ఉద్యోగస్తులు కానీ పాలకవర్గం కానీ వాళ్ళ ఇష్ట ప్రకారము నిర్ణయం తీసుకునేదానికి బ్యాంక్ రూల్స్ లేవు. లోన్ డాక్యుమెంట్ తీసుకుంటాము, ఈసీ తీసుకుంటాము, వాల్యుయేషన్ తీసుకుంటాము, లీగల్ ఒపీనియన్, పన్ను కాగితం తీసుకుంటాము. ఇవి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మాకేం వర్తించదండి. మేము పన్ను, డాక్యుమెంటు, ఈసీ, వాల్యుయేషన్, లీగల్ ఒపీనియన్, లీగల్ వాల్యుయేషన్. 3 నెలలకు ఒకసారి మేము వేస్తాము. ఆ 3 నెలలకు ఒకసారి కట్టిన పొద్దు దానికి వడ్డీ పడుతుంది. సంవత్సరం పొద్దుకి కంపల్సరిగా మార్చి 31కి జీరో ఎన్పిఐ లేకోకుండా చేసుకోవాలి. అటువంటి వారు కట్టకోకుండా అప్పుడు నోటీసులు ఇచ్చేసి డిసిఓ గారికి తెలియపరుస్తాము, లీగల్ ప్రొసీడర్. అప్పుడు డిసిఓ గారు చర్య తీసుకుంటారు. అట్లా మొండి బకాయిలు ఏదైనా ఉంటే గిన మార్చి 31 కూడా కట్టకోకుండా అప్పుడు అధికారులు చర్య తీసుకుంటారు. అయితే ఇంతవరకు వచ్చేసి ఈ బ్యాంక్ ఎప్పుడే కానీ అటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక్కటి కూడా ఎక్కడ లోన్ యాక్షన్ తీసుకున్నారే. ఒకటి వచ్చేసి 4 సంవత్సరాల కింద బద్వేలో ఒకటి కట్టకోకుండా యాక్షన్ తీసుకున్నాం. ఇది కూడా వేలం వేసి అమౌంట్ రాబట్టాము. ఎన్పిఏ కానీ మొండి బాకీలు కానీ మా 4 బ్రాంచీలలో ఎక్కడా లేవు, ఎవరివి లేవు, ఎక్కడ లేవు. ఎవరైనా కానీ బ్యాంకుకి అనుకూలంగానే ఉండాల్సిందే. కానీ వాళ్ళు అధికార పార్టీలు కానీ లేకపోతే వాళ్ళు పెద్ద పార్టీని కానీ డబ్బు కాడ వచ్చేసి మా ఉద్యోగస్తులు ఏం లేదు, అందరితో రికవరీకి పోతారు. పూర్తి కట్టేశారు. 2.5 కోట్లు కట్టేశారు మార్చి 31వ తారీఖు. అంతకుముందు కూడా తీసుకునే ముందు కూడా కడుతున్నారు. అది కూడా మనం ఎన్పిఏ వాళ్ళకు ఇచ్చింది కూడా అధికార పార్టీ సంబంధం లేదు. ఇంకా వ్యాపారస్తులు, వైశ్యాసు మనం వచ్చేసి ఒక 50 లక్షలు లోన్ ఇవ్వాలంటే ₹1 కోటి ఆస్తి పెడితేనే 50 లక్షలు ఇస్తాం. ఒక 10 లక్షలు ఎవరికన్నా మార్టిగేజ్ లోన్ ఇవ్వాలంటే వాళ్ళు ఇల్లు పెడితేనే మార్టిగేజ్ ఇస్తాం. ఎవరికైనా ఒక వెహికల్ లోన్ కానీ ఒక ఎంప్లాయీస్కి ఏదైనా లోన్ ఇవ్వాలంటే కినా ఇక్కడ మార్టిగేజ్ ఎవరైతే లోన్ ఇల్లు ఉంటుందో వాళ్ళు వచ్చే షూరిటీ పెట్టాలి. ఆ విధంగా ఉంటేనే ఇస్తాము. కానీ లోను ఆ విధంగా లేకోకుండా మా సొంతంగా వచ్చేసి ఎవరికి ₹1 కూడా ఇచ్చేదానికి ఏ అధికారికి లేదు, ఏ పాలకవర్గానికి లేదు. 3 నెలలకు ఒకసారి పెనాల్టీ రాబట్టాము. అది కూడా మార్చి 31 ఖచ్చితంగా రాబట్టాల్సిందే. మార్చి 31 కట్టకోకుంటే అప్పుడు ఇల్లీగల్ పొజిషన్ డిసిఓ గారికి అప్పచెప్తాము. డిసిఓ గారు వచ్చి దాని మీద చర్యలు తీసుకుంటారు. మేము 3 నోటీసులు ఇచ్చి ఎవరికైనా కానీ ఏ పార్టీకైనా కానీ, అంటే లోన్ తీసుకునే పార్టీ అంటే రాజకీయ పార్టీ కాదు, లోన్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ 3 నోటీసులు ఇస్తాము. ఆ నోటీసులు కూడా స్పందించకోకుండా డిసిఓ గారికి చలానా కట్టి ఇస్తే వాళ్ళు లీగల్ పొజిషన్ తీసుకుంటారు చట్టపరంగా. ఆరోపణలు వస్తాయని వాళ్ళ రాజకీయంలో వాళ్ళ ఏదో ఆధిపత్య కోరుకో ఇంకోటి చేసుకుంటా వాళ్ళ ఆరోపణ. కానీ అయితే ఈ సంస్థ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇటువంటి సంస్థ మీద ఇట్లాంటి ఆరోపణలు తేవడము భావ్యం కాదని నేను ఏ రాజకీయ నాయక పార్టీనైనా కానీ కోరుకుంటున్నాను. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ,
సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.